హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చేసి మనం సూజీ అదే ఉప్మా రవ్వతో చేసుకునేదండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా జ్యూసీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఒక కప్పు ఉప్మా రవ్వను తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని దాంట్లోనే 2 యాలకులు వేసుకొని బాగా మిక్సీ పెట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా అవ్వాలి. ఒక 2-3 సార్లు అయితే ఇలా చేసుకుంటే ఈ విధంగా మెత్తగా అవుతుంది. అయితే ప్యాన్ పెట్టుకొని అదే కప్పుతో మనం పాలను తీసుకోండి. పాలు కొంచెం చిక్కగా ఉంటే ఇంకా బెటర్. పాలు వేసుకొని మరి ఎక్కువ మరగకపోయినా పర్వాలేదు, ఒక పొంగు వరకు రానివ్వండి. ఒక పొంగు వచ్చిన తర్వాత వెండి కొబ్బరిని కొంచెం తీసుకోండి, మిక్సీలో వేసుకుంటే ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది. అది కూడా యాడ్ చేసుకొని ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ సూజీ మిశ్రమాన్ని కూడా వేసేసుకొని గ్యాస్ని అయితే మీడియం సిమ్లోనే ఉంచండి, హైలో మాత్రం పెట్టొద్దు. ఇలా ఉండలు కట్టుకుంటా స్పూన్తో మెదుపుతూ బాగా దగ్గరగా అయ్యేటట్టు చేసుకోవాలి. చూడండి వీడియోలో ఏ విధంగా చూపిస్తాను అలాగా. తర్వాత ఈ విధంగా తయారైన తర్వాత ఒక స్పూన్ నెయ్యినైతే యాడ్ చేసుకొని మళ్ళీ బాగా గట్టిగా, అంటే మనం ఉప్మాని ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగా ఉండలు లేకుండా ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని ఒక గంట వరకు చల్లారనివ్వండి. ఈ లోపు అయితే మనం పాకం కోసం మనం ఏ కప్పుతో అయితే సూజీని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పంచదార తీసుకొని దాంట్లో కప్పు వాటర్ వేసుకొని ఇలా చేసుకొని పాకం రెడీ అవ్వనివ్వండి. ఈలోపు మనం చల్లారిపోయిన ఈ సూజీ మిశ్రమాన్ని కూడా బాగా నేను వీడియోలో చూపించిన విధంగా చపాతీ పిండి మనం ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా నొక్కి పెట్టి గట్టిగా మనం ఇలా ఒత్తుతూ ఒక చపాతీ ముద్దలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ అయితే మనం తయారు చేసుకున్న స్వీట్ అనేది క్రాక్స్ లేకుండా బాగా వస్తాయి. చూడండి వీటిని ఇలాగ అరిచేతి మధ్యలో పెట్టుకొని ఇలా ఉండలా చుట్టి బుల్లెట్స్ షేప్లో రానివ్వాలి. ఒకసారి వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇలా గట్టిగా అడుచుకొని చిన్న బుల్లెట్ షేప్లోకి ఈ విధంగా అంటే వచ్చేస్తాయి అన్నమాట. ఇలా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకొని ఈలోపు గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈలోపు మనకి పాకం అనేది రెడీ అయిపోతుందండి. ఈ విధంగా అయితే సరిపోతుంది. దీన్ని అయితే పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఆ తర్వాత హీట్ అయిన ఆయిల్లోని మనం తయారు చేసుకున్న రసగుల్లని ఒకటి వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. ఒకేసారి వేయొద్దు, అలా వేయడం వల్ల అంటుకుంటాయి అన్నమాట. సో ఒకటి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై అవ్వనివ్వాలి. మధ్యలో ఇలా స్పూన్తో కలుపుతూ ఉండండి. ఒకవైపు బాయిల్ అయ్యి ఇంకోవైపు ఉడకకుండా ఉంటుంది. సో అందుకనే ఇలా కలుపుతూ ఉంటే ఈ విధంగా కలర్ వచ్చిందంటే మనకి రసగుల్లాలు తయారైపోయినట్టే. వీటిని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాకంలో అయితే వేసేసుకొని మళ్ళీ ఇంకొక బ్యాచ్కి అయితే ప్రిపేర్ చేయాలి. రసగుల్లాలు నేను 2 బ్యాచ్లుగా అయితే తయారు చేసుకున్నాను. ఈ బ్యాచ్ని కూడా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా వేసి పెట్టుకున్న ఈ రసగుల్లాని పక్కన ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఎందుకంటే మనం సెకండ్ బ్యాచ్ని కూడా ఇందులో వేయాలి కాబట్టి. ఇలా తీసుకున్న తర్వాత మనకి ఈలోపు సెకండ్ బ్యాచ్ అనేది ప్రిపేర్ అయిపోతాయి. ఇవి కూడా ఈ పాకంలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం స్పూన్తో ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న బౌల్లో రసగుల్లాలు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న మొత్తాన్ని కూడా ఒకసారి స్పూన్తో బాగా కలుపుకొని మూత పెట్టేసి 1 అవర్ వరకు వదిలేయాలి. అలా వదిలేయడం వల్ల మనకి రసగుల్లాలు అనేవి పాకాన్ని బాగా పీల్చుతాయి అన్నమాట. ఇలా వదిలేసుకొని తర్వాత 1 అవర్ తర్వాత తీసి చూస్తే చూడండి ఎంత బాగా జ్యూసీగా వచ్చాయో. చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి.